Sam! 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 ఒకవేళ శ్యామ్ తిరిగి ఇంటికెళ్ళి ఉంటుందా? సామాన్య, మర్యాదగా నిజం చెప్పు. నువ్వు నాతో ఏం చెప్పలేదా? లేదా ఆంటీ. ఎవరు చెప్పకపోతే మా అక్కకు ఆ వివరాలు ఎలా తెలిసాయి? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో ఇదిగో నాతో పెట్టుకోక సామాన్య. నేను మంచికి ఎంత మంచో చెడుకి అంతే చెడు. నిజం చెప్పు. నాతో అలా చెప్పింది నువ్వే కదూ? అసలు ఆ విషయాలు వివరాలు నీకెలా తెలిసాయి? చెప్పు చెప్పు సామాన్య, చెప్పు. సూర్య, అక్క, శ్యామ్ ఇంటికి వచ్చిందా? ఇంకా రాలేదు సూర్య. సూర్య, రాజీ ఆంటీ అంటున్నట్టు ఆస్తి వివరాలు నాకేమీ తెలియదు. నేను ఆంటీకి ఏం చెప్పలేదు సూర్య. నన్ను నమ్ము సూర్య, నమ్ము సూర్య. సూర్య, వాట్ ఇస్ దిస్? శ్యామ్ ఎక్కడా? నాకు తెలీదు. శ్యామ్ ఎక్కడా? చెప్పు. శ్యామ్ ఎక్కడా? సూర్య, నువ్వు. శ్యామ్ ఏమైంది? సూర్య, సమంత కార్ దిగి వెళ్ళింది కదా, అది అందరికీ తెలిసిన విషయమేగా. సమంత ఏమైందని ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పగలను? సూర్య, ప్లీజ్ వదులు. సూర్య, శ్యామ్ ఏమైంది? సూర్య. ఏం చేసావు? ఎక్కడుంది? చెప్పు, లేదంటే చస్తావు. నాకు తెలియదు సూర్య. తెలుసు, నీకే తెలుసు. అర్థం లేకుండా అనుమానించకు సూర్య. నేను నీతో పాటు ఇంట్లోకి వచ్చాను. ఇప్పటి వరకు బయటికి కూడా వెళ్ళలేదు. అలాంటప్పుడు సమంత గురించి నాకెలా తెలుస్తుంది? నేను తన్నేం చేస్తాను? నీ నాటకాలు వేషాలు నా దగ్గర కాదు సామాన్య. నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా చాలా చేస్తున్నావు. నాకు తెలుసు. ఇప్పటిదాకా భరించాను, సహించాను. కానీ ఇప్పుడు శ్యామ్ దాకా వెళ్ళావు. చెప్పు చెప్పు, శ్యామ్ ఎక్కడుంది? శ్యామ్ కేమైంది? నాకు తెలీదు, తెలీదు, తెలీదు. Shut up! Shut up! Shut up! Just shut up! You know everything. చెప్పు, శ్యామ్ ఏది? చెప్పు 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 చెప్పు. సూర్య, నా బేబీకి ఏమి తెలీదు అని చెప్తుంటే అలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తావేంటి? శ్యామ్ ఏమైందో చెప్పకపోతే నువ్వు కూడా తస్తావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,